श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदौ तृतीयोऽध्यायः कर्मयोगः। మూడవ అధ్యాయము 25వ శ్లోకం। సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షలోక సంగ్రహం। సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ యథా అసక్తః చికీర్ష లోక సంగ్రహం। ఇది పద విభజన। అర్జున, కర్మయందు ఆసక్తులై అజ్ఞానులు ఎట్లు ఆచరింతురో ఆసక్తి రహితుడైన విద్వాంసుడు కూడా లోకహితమును చేయగోరువాడై అట్లే కర్మలను ఆచరింపవలెను। అంటే ఇక్కడ మనం చూడండి, క్రిందటి శ్లోకంలో మనం చెప్పుకున్నాము, ఒకవేళ కర్మలను ఆచరించకపోతే, ఎవరు ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నేనే కర్మని చెయ్యకపోతే ఆ చెయ్యనందువల్ల లోకాలు నశిస్తాయి। అంటే మరి లోకాలు ఎందుకు నశిస్తాయి అంటే, ఇప్పుడు సృష్టి జరుగుతోంది, పరమాత్మ సృష్టి జరుగుతుంది అనుకుంటున్నాం, సృష్టి జరగలేదు అనుకోండి, సృష్టి కూడా కర్మే కదా, ఆ సృష్టి జరగల, అప్పుడు ఏమవుతుంది, లోకం నశిస్తుందా లేదా? అలాగే ఎవరెవరు వాళ్ళ డ్యూటీలను మానేసాము, ఎవరెవరు మనం చేయవలసిన పని చేయలే, ఏమవుతుంది, నశిస్తుంది। కాబట్టి అలాగా లోకాలన్నీ నశిస్తాయి। అంతేగాక లోకంలో అల్లకల్లోలాలు కూడా అయిపోతాయి। ఎవరి పని, సకాలంలో వర్షం కురవలేదు, సకాలంలో ఎండ కాయలేదు, ఏమవుతున్నాయి, మొక్కలు వేసుకున్నవి, ఈ విధంగా అల్లకల్లోలం కూడా అవుతుంది। కాబట్టి నష్టం కూడా వాటిల్లుతుంది। అంటే ఎవరి పని వాళ్ళు చేయకపోయినందువల్ల చాలా నష్టానికి మనము గురవుతున్నాము। అందుకని ఇప్పుడు ఎవరు కారకులవుతారు, ఎవరైతే పని మానేశారో వాళ్లే కారకులవుతారు। ఇప్పుడు కృష్ణ భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను పని చేయకపోతే అని తన మీదగా చెప్తున్నప్పుడు ఇదంతా జరుగుతుంది అంటున్నాడు। మనం ఎలా ఆలోచించుకోవాలి? సో ఒక ఇంటి యజమాని తన బాధ్యతని, తన ధర్మాన్ని తాను నిర్వర్తించకపోతే ఇల్లు కూడా అల్లకొల్ల। అలాగే ఒక రాజు, మనం నిన్న ఇంతవరకు అనుకున్నాం। అయితే ఈరోజు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ 25వ శ్లోకంలో, అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా, ఇప్పుడు అజ్ఞానులు కర్మలను ఎలా చేస్తారు అంటే, ఈ ఆత్మవిద్యను తెలియనివాడు, జ్ఞానము లేనివాడు ఎలా చేస్తాడు, జ్ఞాని ఎలా చేస్తాడు? ఇప్పుడు మనము చేసే పనిని బట్టి వీడు జ్ఞానే అజ్ఞానే అని మనం ఏమన్నా గుర్తించగలుగుతామా? చేస్తున్నారమ్మా, ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్న వ్యక్తి, ఇప్పుడు ఉదాహరణకి నువ్వే ఒక బుక్ చదువుతూ ఉన్నావు, నువ్వు కాలక్షేపం కోసం చదువుతున్నావా, జ్ఞానం కోసం చదువుతున్నావా, అర్థమై చదువుతున్నావా, అర్థం కాక చదువుతున్నావా? ఎదుటి వాళ్ళకి తెలిసే అవకాశము పుస్తకం కంటే కూడా ఈజీ ఉదాహరణ, సెల్ ఫోన్ చూస్తున్నారు ఈవేళ, అదే ఎక్కువైపోయిందిగా, పుస్తకం చదివే వాళ్ళు తక్కువైపోయారు, ఫోన్ చూస్తున్నారు। ఆ ఫోను ఎవరు ఎందుకు చూస్తున్నారు? మీరేం చూస్తున్నారు? అందులో విజ్ఞానాన్ని పుచ్చుకుంటున్నారా, అజ్ఞానంలో పడిపోతున్నారా? తెలియదు కదా। ఇలా విద్వాంసులు చేస్తున్నారు, అజ్ఞానులు చేస్తున్నారు। అంటే చూడండి, విజ్ఞానేమో లోకహితార్థమై ఆసక్తి రహితుడై చేస్తున్నాడు। ఇక్కడ విజ్ఞాని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చూడండి, చూస్తున్నారంటే, ఓ నిజమే, నిన్న ఎలక్షన్ అయిపోయింది, అందరూ ఎవరెవరికి ఏ మంత్రులు ఇచ్చారో ఏంటో ఒక విజ్ఞాని చూస్తున్నాడు, అందులో తానేమీ సాధించేది లేదు, అయినా తెలుసుకోవాలి, విషయం తెలియాలి, ఎటుపోతుంది, మోడీ గారి పరిపాలన ఎలా ఉంటుంది, రేపు ఏం చేస్తాడు తెలుసుకోవాలని ఒక విజ్ఞాని తెలుసుకోడు। అదే అజ్ఞాని ఎలా ఆలోచిస్తాడు? అదే ఫోన్ చూసుకుంటూ చిల్లర మల్లరగా ఆలోచనలు ఆలోచిస్తుంటాడు। అంటే ఇన్స్ట్రుమెంట్ ఒకటే,
అక్కడ చేసే ఆలోచన విధానము వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, అజ్ఞానులు కర్మల యందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా, ఒక అజ్ఞాని కర్మలు చేస్తున్నట్లుగా జ్ఞాని లోకహితార్థమై, జ్ఞాని అంటే ఇక్కడ ఏం లేదు, జ్ఞాని చేసే కర్మేమో లోకంలో హితానికి పనికొస్తుంది, అజ్ఞాని చేసే కర్మేమో అది హితం కూరుస్తుందా అని మనము చెప్పలేము అన్నాడు. కాబట్టి ఇట్లాగా కర్మలను మనం ఎలా కర్మలు చేయాలి, లోకహితం కొరకే కర్మలు చేయాలి, లోకహితం కొరకే కర్మలు చేయాలి. అజ్ఞాని లోకహితం కోసం చేస్తాడు, అజ్ఞాని లోకహితం కోసం చేస్తాడని ఎలా అంటావు, వాడు అజ్ఞాని కదా, జ్ఞానేగా లోకహితం కోసం కర్మలు చేసేదని కొంచెం తికమకగా చెప్తున్నాడు. అయితే జ్ఞానికి అజ్ఞానికి చేసే పనిలో మనం తేడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అలా చెప్తున్నారనమాట. అందుకని ఏంటంటే లోక సంగ్రహము అంటే లోకహితము కొరకు చేసేవాడే జ్ఞాని, లోకాన్ని భ్రష్టు పట్టించేవాడు అజ్ఞాని. అలాగే కుటుంబం అయినా సరే తెలివితో పని చేయాలి, జ్ఞానంతో పని చేయాలయ్యా, పని మాత్రం నువ్వు చేయవలసిందే. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇది అని చెప్తున్నారు. సరే, నా బుద్ధి భేదం జనయేద జ్ఞానం కర్మ సంగినం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. నెక్స్ట్ శ్లోకంలో అంటున్నారు జోషయేత్ అంటే చూడండి, సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్, బుద్ధి భేదము పరమాత్మ స్వరూపమునందు నిశ్చలముగా ఉండునట్టి జ్ఞాని. ఇక్కడ విద్వాన్ అంటే ఎవరు, పరమాత్మని చక్కగా అర్థం చేసుకున్నవాడు, పరమాత్మ స్వరూపాన్ని. ఇప్పుడు పరమాత్మ స్వరూపం ఏంటి, నీ స్వరూపమే, నీవే పరమాత్మ స్వరూపం, స్వస్వరూపాన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే జ్ఞాని. అంటే శాస్త్రోక్త కర్మల యందు ఆసక్తులై కర్మ సంగినం అంటే అజ్ఞానులకు, ఈ అజ్ఞానులకు బుద్ధి భేదం, బుద్ధి యందు భ్రమ, కర్మల యందు అశ్రద్ధ. చూడండి, జ్ఞానికి అజ్ఞానికి బాగా మనకి తేడా ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ బుద్ధి భేదం అంటే చేసే పనిలోనే తేడా తెలుస్తుందమ్మా. మీరు ఇప్పుడు ఒక మాట చెప్తారు, పనిలో నైపుణ్యము అనే తెలుగు మాట, నైపుణ్యం, నిపుణత, స్కిల్ ఇంగ్లీష్లో అంటారు. ఎవడైనా ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిలో నైపుణ్యం ఉంటుందా ఉండదా, స్కిల్ ఉంటుంది కదా, దాన్ని బట్టే కదా వాడి తెలివిని మనం అంచనా వేస్తాం. అందరూ చేస్తారు పనులు, అందరూ పనులు చేస్తారండి, బండగా చెప్పిన పనే చేస్తాడు. ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకున్న పని వాళ్ళు, లేకపోతే మన పొలంలో పని చేస్తున్న వాళ్ళు పని అంటే ఇదిగో ఇది చేయరా అంటే అది అనగానే అక్కడ మాత్రమే అదే చేసి ఊరుకుంటాడు. వాడు పక్కన ఏమున్నది పట్టించుకోడు. అదే మరి కాస్త నైపుణ్యం అయ్యాడైతే ఇక్కడేముంది అక్కడ ఎలా ఉంది ఏంటి అని 2 వైపులా 4 వైపులా చూస్తాడు. అదే నిపుణత పనిలో. మరి ఆ నైపుణ్యం ఎంతమందిలో ఉంటుంది, వాడే నంబర్ 1గా వస్తాడు, పనిలో నిపుణత ఉన్నవాడే వస్తాడు. మరి ఇక్కడ ఈ బుద్ధి భేదము ఉంది, ప్రతి పనిలో ప్రతి మనిషిలో ఉందమ్మా. మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్లే అశ్రద్ధతో చేస్తారు, వాళ్లే బుద్ధిహీనులు, ఒక మాటలో చెప్పాలంటే అది. అలాగే ఇప్పుడు నా జనయేత్తు అంటే ఈ అశ్రద్ధ నువ్వు కలగకూడదయ్యా, అశ్రద్ధ కలిగి ఉండకూడదు. నువ్వు ఏ పని చేస్తున్నా శ్రద్ధతోనే చెయ్యాలి, అశ్రద్ధ నీకు ఉండొద్దు. అలాగే సర్వకర్మాణి స్వయముగా యుద్యుక్త కర్మలన్నింటినీ, ఇప్పుడు యుద్యుక్త కర్మలు స్వయముగా నువ్వంటే నీకు నిర్దేశించిన కర్మలను నువ్వు ఎలా చెయ్యాలి, చక్కగా ఆచరించు. నీ డ్యూటీ అంటే మనం ఈ మాట మొదటి నుంచి గీత మనకి నేర్పుతున్న మాటే, నీ పనిని నువ్వు చక్కగా చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. అంటేలో ఈ పనిలో నిపుణతను తెలుసుకొని నైపుణ్యాన్ని కలిగి నీ పనిని నువ్వు చెయ్యి. అలాంటి జోషయట్ అంటే ఆచరించవలను. చూడండి, పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో అంటే
ఫలాసక్తితో ఆచరించుచు అజ్ఞానులను బద్ధులను భ్రమకు లోను చేయరాదు. చూడండి, పరమాత్మ స్వరూపమునందు, ఇక్కడ కొంచెం మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? పరమాత్మని తెలుసుకుంటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. ఎక్కడున్నాడయ్యా అంటే, ఇదిగో మనకు ఉపనిషత్తు చెప్తూ ఉంది, నీలో ఉన్నవాడే పరమాత్మ. ఈ పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు శాస్త్ర విహిత కర్మలను, అంటే శాస్త్రంలో మనకి ఏ ఏ పనులు మనం నిర్వర్తించాలని చెప్పిందో అలాంటి వాటన్నిటినీ ఆసక్తితో ఆచరించు అజ్ఞానులను. ఇక్కడ చూడండి, ఆసక్తితో అజ్ఞాని. మీరేమనుకుంటారు? శాస్త్రంలో చెప్పినటువంటి ఇహిత కర్మలను, నువ్వు చేయదగ్గ పనులను ఆసక్తితో, ఆసక్తి అనే మాట ఎందుకన్నారు? ఆసక్తితో చేస్తే ఏమవుతుంది? కోరిక. ఆసక్తితో చేయడం అంటే కోరికతో ఆచరించు అజ్ఞానులను బుద్ధులను ప్రలోభములకు చేయరాదు. ఇప్పుడు మనం ఆసక్తితో చేస్తే, కోరికతో చేస్తే మన బుద్ధి ఏమవుతుంది? ప్రలోభానికే మారిపోతుంది. మరి ఇప్పుడు నువ్వు ఇది చెయ్యి అని చెప్పామనుకో, ఇది చేస్తే నాకేంటి వస్తుంది? నాకేంటి లాభం? నా కోరిక తీరుతుందా చేస్తే? ఇది ప్రలోభం. ఈ ప్రలోభం పట్టం అంటే కర్మల యందు వారికి అశ్రద్ధ కలిగి. ఇప్పుడు చేశారనుకోండి, మీరు ఏదైనా ఒక శాస్త్ర ప్రకారమే, ధర్మ ప్రకారమే చెప్పారు, ఇందులో నాకేంటి లాభం అని ఆశించినప్పుడు ఆ లాభం పొందలేదు, ఏం చేస్తారు? ఇంకోసారి చెయ్యరు. అంటే లాభం రాకపోతే పని చేయడు కదా మనిషి. లాభం రాకపోతే పని చేయడు. మరి ఒకసారి పంట వేసి పంట రాలేదని నెక్స్ట్ ఇయర్ మానుకుంటాడా? ఫలాశక్తి ఉన్నవాడే కదా, మరి అది ధర్మం కదా. అలా 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 తెలుసుకోవాలి కదా. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ పనులు, ఈ కర్మలు ఇవన్నీనమ్మా మనము చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి నాకు ఏమిటి లాభం కలుగుతుంది అనే ఆలోచనతోనే పని చేస్తున్నారు. ఎవరైనా కూడా ఈ ఆలోచనని నువ్వు కలిగించవద్దు. అర్థమైందా? ఈ ఆలోచనని కలిగించవద్దు. నీ పని నువ్వు చెయ్యంతే. ఇది కృష్ణ భగవానుడు గట్టిగా చెప్తున్న మాట. పైగా తానేం చెప్తున్నాడు? శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేయించు, వారితో కూడా అట్లే చేయించవలను. తెలివైన వాడు, ఆత్మజ్ఞానాన్ని కలిగిన వాడు, సరే ఇంకా మనం అనుకుందాం బుద్ధిమంతుడు ఎలా చేస్తాడు? తాను పని చేస్తూ ఇతరులతో కూడా పని చేయిస్తాడు అంటున్నాడు. అయితే ఇక్కడ తను ఎలాంటి ప్రలోభాలకి వాళ్ళని గురి చేయడు. ఇప్పుడు మనకు ఈ విషయంలో చూడండి, ఇప్పుడు మనకు జరుగుతున్నది మీరు బాగా ఆలోచిస్తే, బోల్డ్ అన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాటిల్లో అన్ని ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, ఒక్కొక్కటి చెప్తున్నారు, మీరు ఇది చెయ్యండి, మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది, మీరు ఇది ఈ మూల చెంబు నీళ్లు పెట్టండి, ఇంకా లక్ష్మీదేవి మీ ఇంటికి పరిగెత్తుకొని వస్తుంది, లేకపోతే మీరు ఇది చెయ్యండి, మీ శత్రువులు దిగనాశనం అయిపోతారు. ఇవన్నీ మనకి చెప్తున్నారు. వాళ్ళు నిజంగా తెలివైన వాళ్లే, వాళ్ళకి శాస్త్ర ప్రకారం వాళ్ళ జ్ఞానం ఉంది. కానీ జనాన్ని ప్రలోభంలో పెట్టేస్తున్నారు. జనాన్ని ప్రలోభంలో పెడితే ఏమవుతుంది? ఈ పిచ్చి జనం అనకూడదు, కానీ వీళ్ళు ఆ భ్రమకి లోనైపోతున్నారు. లోనైపోయి ఇలాంటి ఆసక్తితోనే పనులు చేస్తున్నారు. ఇదిగో అలా చెయ్యకయ్యా, అలాంటి ఆసక్తిని వాళ్ళల్లో కలిగించకు. విధిగా వాళ్ళు చేయవలసిన పనులు మాత్రం చేయించు అని మనకి దీనిలో స్పష్టంగా చెప్తున్నారు. హరి ఓం.